ఓం శాంతి. ఈరోజు మురళి 30/12/2025. మధురమైన పిల్లలారా, పాపాల నుండి తేలికగా అయ్యేందుకు విశ్వాసపాత్రులుగా నిజాయితీ పరులుగా ఈ మీ కర్మల కథను బాబాకు రాసివ్వండి. అప్పుడు క్షమించబడతారు. బాబా ఏమంటున్నారు? పాపాల నుండి ఏమేమైతే పాపాలు చేశామో వాటి నుంచి విముక్తి కావాలంటే బాబాకు విశ్వాసపాత్రులుగా విశ్వాసపాత్రులుగా ఉండి మీ కర్మల కథను బాబాకు రాసివ్వండి. అప్పుడు బాబా క్షమిస్తారు. అంతే కదా. మనం ఎంతెంత బాబాకు నిజాయితీగా విశ్వాసంగా ఉండి సత్యంగా రాస్తామో, అప్పుడే రియలైజేషన్తో రాస్తామో, అప్పుడే బాబా క్షమిస్తారు. రాస్తా అట్లని కాదు, ఇప్పుడు బాబాకి చెప్పేస్తున్నాను మళ్ళీ తప్పు పనులు చేయి, పాపం చేయి, మళ్ళీ సరిపోతుందిలే, అట్లా కాదు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా దాని నుంచి దూరం కావాలి, రెక్టిఫికేషన్ కావాలి. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ బీజాన్ని నాటడానికి వీల్లేదు. జవాబు: దేహాభిమానమనే బీజం. బాబా అంటున్నారు, దేహాభిమానమనే బీజం. ఈ బీజం ద్వారా అన్ని వికారాల వృక్షాలు వస్తాయి. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో పంచవికారాల వృక్షాలు ఉన్నాయి. అందరూ కామక్రోధాల బీజాలను నాటుతున్నారు. పిల్లలు యోగశక్తి ద్వారా పావనంగా అవ్వండి. ఇక ఆ బీజాలను నాటడం మానేయండి అని బాబా మీకు డైరెక్షన్ ఇస్తున్నారు. వికారాల బీజాలు నాటేది ఏంది? వికారాలకు వశమై వికారాలు ఇతరులలో కూడా వికారాల యొక్క ఉత్పన్నం చేయించేలాగా కర్తవ్యాలు చేయకూడదు, పాపం పనులు చేయకూడదు. యోగశక్తి ద్వారా పావనంగా కండి. ఇది బాబా యొక్క డైరెక్షన్ పాట. మిమ్మల్ని పొంది బాబా మేము సర్వస్వాన్ని పొందాము. భూమి ఏమి, ఆకాశం ఏమి, అన్నీ పొందాం. తుమి పాకే హమ్నే జహాన్ పాలియా హై, జమీన్తో క్యా ఆస్మాన్ పాలియా హై. ఇది హిందీ పాట. ఓం శాంతి. ఓం శాంతి. బాబా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. పిల్లలు ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు, ఇంకా అనేకులుగా అవుతారు. ఈ సమయంలో కొద్దిమందే ప్రాక్టికల్గా అయ్యారు. కానీ ప్రజాపిత బ్రహ్మ అయితే అందరికీ తెలుసు. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ. ఎంతోమంది ప్రజలు ఉన్నారు. అన్ని ధర్మాల వాళ్ళు వీరిని తప్పకుండా ఒప్పుకుంటారు. వీరి ద్వారానే మనుష్య మాతృల రచన జరిగింది కదా. లౌకిక తండ్రి కూడా హద్దు యొక్క బ్రహ్మనే. ఎందుకంటే అతడి వంశం కూడా తయారవుతుంది. ఇంటి పేరుతో వంశం కొనసాగుతుంది. వారు హద్దులోని వారు. వీరి బేహద్దు తండ్రి. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మ. ఆ లౌకిక తండ్రులైతే కొద్దిమంది ప్రజలనే రచిస్తారు, కొందరు రచించరు కూడా. కానీ వీరైతే తప్పకుండా రచిస్తారు. బ్రహ్మ ప్రజాపిత బ్రహ్మకు సంతానం లేరు అని ఎవరైనా అంటారా? బ్రహ్మ అన్నారంటేనే సృష్టికర్త, ఆయనకు సంతానం లేకుండా ఎట్లుంటారు అంటే, మామూలుగా లౌకికమైన సంతానం కాదు, అలౌకికమైన అవ్యక్తమైన సంతానం. మొత్తం ప్రపంచమంతా వీరి సంతానమే, బ్రహ్మకు పిల్లలే. మొట్టమొదటి వారు బ్రహ్మనే. ముసల్మాన్లు కూడా ఆదం బీబీ అని ఏదైతే అంటారో అది ఎవరో ఒకరికే వర్తిస్తుంది కదా. యాడమ్ ఈవ్ అని క్రిస్టియన్ సహోదరులు అంటారు. జైన సహోదరులు ఆదిదేవి అంటారు. ఇవన్నీ ప్రజాపిత బ్రహ్మకే వర్తిస్తాయి. అన్ని ధర్మాల వాళ్ళు వీరిని అంగీకరిస్తారు. తప్పకుండా ఒకరు హద్దు యొక్క తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి. ఈ బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖాన్ని ఇస్తారు. మీరు బేహద్దు స్వర్గ సుఖాల కోసమే పురుషార్థం చేస్తున్నారు. బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖ వారసత్వాన్ని పొందేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. స్వర్గంలో బేహద్దు సుఖము, నరకంలో బేహద్దు దుఃఖం కూడా ఉంది. దుఃఖాలు కూడా ఎన్నో రానున్నాయి. హాహాకారాలు కూడా చేస్తూ ఉంటారు. బాబా మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. పిల్లలైన మీరు ముందు కూర్చున్నారు మరియు పురుషార్థం కూడా చేస్తున్నారు. వీరు తల్లి తండ్రి ఇరువురుగాను అవుతారు. బ్రహ్మ బాబా అమ్మ అయినారు, నాన్న అయినారు, అలౌకిక తల్లి తండ్రిగా.
ఎంతోమంది పిల్లలు ఉన్నారు. బేహద్దు తల్లిదండ్రులతో ఎవరు శత్రుత్వాన్ని పెట్టుకోరు. తల్లిదండ్రుల నుండి ఎంత సుఖం లభిస్తుంది. నీవే తల్లివి తండ్రివని కూడా గాయనం చేస్తారు. ఈ విధంగా పిల్లలే భావిస్తారు. ఇతర ధర్మాల వాళ్ళందరూ తండ్రినే పిలుస్తారు, తల్లి తండ్రి అని అన్నారు. నీవే తల్లివి తండ్రివి, మేం మీ పిల్లలమని కేవలం ఇక్కడే గాయనం చేస్తారు. మనం చదువుకొని మనుషుల నుండి దేవతలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. బాబా నావికుడైనారు, తోటమాలి కూడా అయినారు. బాబా ఏమన్నారు? మీరు బాబా కంసాలి అయినాడు, తర్వాత అడ్వకేట్ అయినాడు, డాక్టర్ అయినారు, ప్రిన్సిపాల్ అయినారు అన్నారు. ఈరోజు ఏమంటున్నారు? బాబా సర్వస్వము ఆయనే అన్నారు. నావికుడు, తోటమాలి కూడా. బ్రాహ్మణులైన మీరందరూ అనేక రకాలైన తోటమాలులు. మొఘల్ గార్డెన్కి కూడా తోటమాలి ఉంటాడు కదా. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ చుట్టూ ఉండేది మొఘల్ గార్డెన్సే కదా. అతడి జీతం ఎంతో లక్షలుంటుంది. మాలీలు కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. కొందరు తోటమాలులు చాలా మంచి మంచి పుష్పాలను తయారు చేస్తారు. పుష్పాలలోనూ ఒక రాజా పువ్వు కూడా ఉంటుంది, కింగ్ ఫ్లవర్. సత్యుగంలో రాజారాణి పుష్పాల్లాగా ఉంటారు కదా. ఇక్కడ మహారాజులు మహారాణులుగా ఉన్నా కానీ వారు పుష్పాల్లాగా లేరు. వికారాలు ఉన్నాయంటే పుష్పాలు కాదు కదా. పతితులుగా అవ్వడం వల్ల ముళ్ళులుగా అయిపోయారు. దారిలో వెళ్తూ వెళ్తూ ముళ్ళు గుచ్చేసి పారిపోతారు, అంటే వికారాల్లోకి వెళ్తారు. వారినే అజామిల్డ్ అని కూడా అంటారు. అందరికన్నా ఎక్కువగా మీరే భక్తి చేస్తారు. వామ మార్గంలో కింద పడినటువంటి చిత్రాలు కూడా జగన్నాథ మందిరంలో అనేకంగా తయారు చేయబడి ఉన్నాయి. ఎలా అసహ్యంగా తయారు చేశారో చూడండి. అవి కూడా దేవతల చిత్రాలే, కానీ అవి వామ మార్గం యొక్క చిత్రాలు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మనం వికారాల నుండి చాలా దూరంగా వెళ్ళిపోతాం. బ్రాహ్మణులలో సోదరులు వికారాలేకి వెళ్ళడం చాలా అశుద్ధమైనది. పేరే పాడైపోతుంది. కావున బాల్యం నుండి ఏమైనా తప్పుడు పనులు చేసి ఉంటే వాటిని కూడా బాబాకు వినిపించినట్లయితే అవి సగం క్షమించబడతాయి. స్మృతి అయితే ఉంటుంది కదా, గుర్తుంటుంది కదా ఏమేం పాపాలు చేసినామని. ఫలానా సమయంలో నేను ఈ తప్పుడు పని చేశాను అని బాబాకు రాసేస్తారు. ఎవరైతే చాలా విశ్వాసపాత్రులుగా నిజాయితీగా ఉంటారో వారు బాబా మేము ఈ తప్పుడు పనులు చేశాము క్షమించండి అని బాబాకు రాస్తారు. క్షమించడం అనేది జరగదు, కానీ నిజం చెప్తారు కాబట్టి తేలికైపోతారు. అంతేకాని మర్చిపోతారనేమీ కాదు, అలా మర్చిపోలేరు. ఇంకా మున్ముందు అటువంటి పనులేవి జరగకుండా అప్రమత్తం చేస్తారు. అది ఇంపార్టెంట్. అది మనసు తప్పకుండా తింటూ ఉంటుంది ఏదైనా తప్పు పని చేస్తే. బాబా మేము అజాముల్ని వలె ఉండేవాళ్ళము అంటారు. అది ఈ జన్మ విషయం. అది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఎప్పటి నుండి వామ మార్గంలోకొచ్చి పాపాత్ములుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ మిమ్మల్ని పుణ్యాత్మలుగా తయారు చేస్తున్నారు. పుణ్యాత్మల ప్రపంచమే వేరు. ఈ ప్రపంచం ఒక్కటే అయినా ఇది 2 భాగాలలో ఉంది. పుణ్యాత్మలు, పాపాత్మలు, స్వర్గం, నరకం. రెండు భాగాల్లో ఉంది. ఒకటేమో పుణ్యాత్మల ప్రపంచం, దాన్ని స్వర్గం అంటారు. మరొకటేమో పాపాత్మల ప్రపంచం, దాన్ని నరకం అంటారు. ద్వాపర కలియుగాలు దుఃఖధామం అంటారు. సుఖమయ ప్రపంచం, దుఃఖ ప్రపంచం. దుఃఖ ప్రపంచంలో అందరూ తమని విముక్తులుగా చెయ్యండి, ఇంటికి తీసుకెళ్ళండి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగని ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఉండడం కూడా కాదు, మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి రావాల్సిందే. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. ఇప్పుడు బాబా ద్వారా మీరు పవిత్రంగా అవుతున్నారు. మీ లక్ష్యము, ఉద్దేశ్యము మీ ముందుంది, లక్ష్మీనారాయణలుగా కావడం. ఇంకెవరూ ఈ విధంగా మేము అవుతాము అని చెప్పలేరు, ఆ లక్ష్యాన్ని కూడా ఉంచుకోలేరు. పిల్లలు, మీరు వీరిలాగా ఉండేవారు, దేవీ దేవతల్లాగా ఒకప్పుడు ఉండేవాళ్ళు 5000 సంవత్సరాల కిందట. ఇప్పుడు మళ్ళీ కిందికి దిగుతా మారిపోయినాం, శూద్రులుగా అయ్యాం. మళ్ళీ బాబా వచ్చి మనల్ని బ్రాహ్మణులుగా చేసి దేవతలుగా చేస్తున్నారు. బాబా అంటున్నారు,
పాత్రను అభినయించేందుకు రావాలి. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. బాబా అంటున్నారు, పిల్లలు మీరు వీరిలాగా ఉండేవారు లక్ష్మీనారాయణలుగా, ఇప్పుడు అలా లేరు. పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారీలుగా అయిపోయినారు. మళ్ళీ పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలని బాబా చెప్తున్నారు. బాబా ఎంత బాగా పురుషార్థం చేయిస్తారు. నేను యువరాజుగా అవుతానని ఈ బాబా భావిస్తారు కదా బ్రహ్మబాబా. నంబర్ 1లో ఇతడే ఉన్నాడు, అయినా ప్రతి క్షణము స్మృతి ఉండదు. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు తన అనుభవం. ప్రతి క్షణము చెయ్యాలని ఎంతో సంకల్పం చేస్తారు, కానీ స్మృతి ఉండదు అంటున్నారు. మరి మీరెంత కష్టపడాలా? ఇంకా మర్చిపోతూ ఉంటాను. ఎవరెంతగా ప్రయత్నించినా కానీ ఇప్పుడే ఆ స్థితి ఏర్పడదు. ఎప్పుడైతే యుద్ధ సమయం వస్తుందో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. పురుషార్థమైతే అందరూ చేయాలి కదా, ఇతడు కూడా చేయాల్సిందే, బ్రహ్మ కూడా చేయాల్సిందే. మీరు చిత్రంలో కూడా అర్థం చేయిస్తారు. అందులో బాబా చిత్రం ఎక్కడ ఉంది? పూర్తిగా వృక్షం చివరిలో పతిత ప్రపంచంలో నిల్చొని ఉన్నారు. బ్రహ్మబాబా యొక్క గురించి శివబాబా చెప్తున్నారు, కల్పవృక్షం యొక్క పైన భాగంలో. మళ్ళీ కింద తపస్సు చేస్తున్నారు. ఎంత సహజంగా అర్థం చేయించబడుతుంది. విషయాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఇతడికి కూడా తెలియదు, బ్రహ్మకు కూడా తెలియదు, మనలాగానే. తండ్రియే జ్ఞానసాగర్లు. ఓ పరంపిత పరమాత్మ, మీరొచ్చి మా యొక్క దుఃఖాలను హరించండి అని అందరూ పిలుస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లు దేవతలు. మూలవతనంలో ఉండే ఆత్మలని దేవతలు అనరు. బ్రహ్మ విష్ణు శంకర్ల రహస్యాన్ని కూడా బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. బ్రహ్మ లక్ష్మీనారాయణులు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా. సూక్ష్మవతనం గురించి కేవలం పిల్లలైన మీకు ఇప్పుడే సాక్షాత్కారం అవుతుంది. ఈ బాబా కూడా ఫరిస్తాగా అయిపోతారు. చూడు బాబా సాకారంలో ఉండగానే ఏం చెప్తున్నారు శివబాబా? ఫరిస్తాగా అయిపోతారు. మెట్ల చిత్రంలో పైన ఎవరైతే నిల్చున్నారో వారే మళ్ళీ కింద తపస్సు చేస్తున్నారని మీకు తెలుసు. చిత్రంలో చాలా స్పష్టంగా చూపించబడింది. నేను భగవంతుణ్ణని ఎక్కడ చెప్పుకుంటున్నారు బ్రహ్మబాబా? నేను పైసాకి పనికిరాని వాడిగా ఉండేవాడిని. తతత్వం మళ్ళీ ఇప్పుడు ఆ విధంగా అవుతున్నాను. ఇప్పుడు ఎంతో విలువైన వారిగా తయారవుతున్నాను. తతత్వం. ఇవి ఎంత సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఇతడు కలియుగ అంతిమంలో ఉన్నాడు కదా అని చెప్పండి. ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచం శిథిలావస్థలోకి వస్తుందో, వానప్రస్థ స్థితి ఏర్పడుతుందో అప్పుడు నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను. ఇప్పుడు రాజయోగ తపస్సును చేస్తున్నారు. తపస్సు చేసేవారిని దేవతలని ఎలా అంటారు? దేవతలు తపస్సు చేయరు కదా, వాళ్ళు రాజ్యభాగ్యాన్ని అనుభవం చేస్తారు. రాజయోగాన్ని నేర్చుకొని ఆ విధంగా అవుతారు దేవతలుగా. పిల్లలైన మిమ్మల్ని కూడా ఈ విధంగా డబల్ కిరీటదారులుగా తయారు చేస్తాను. ఇక్కడి నుండి దేవతలుగా అయిపోతారు. ఇలా 10-20 మంది పిల్లల చిత్రాలను కూడా పెట్టచ్చు. ఆ విధంగా తయారు చేసి పెట్టండి అంటున్నారు బాబా. ఎందుకంటే బాబా అంటారు, లక్ష్మీనారాయణ యొక్క చిత్రాన్ని కూడా మీరు తయారు చేసి పెట్టండి. 10-20 మంది శాంపుల్ ఉంటే ఇట్లా అవుతారనేది ఎవరికైనా క్లియర్గా అర్థమవుతుంది కదా, అందుకే బాబా అంటున్నారు. సో ఫోటో కూడా తయారు చేయండి అంటున్నారు బాబా. తండ్రి ద్వారా మీరు పవిత్రంగా అవుతున్నారు. ఇంకెవరూ ఈ విధంగా మేము అలా అవుతున్నామని చెప్పలేరు. పూజ్యులుగా అయ్యేందుకు మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. పూజారీలుగా అయిపోయారు. బాబా చెప్తున్నారు, ఎంత బాగా పురుషార్థం బాబా చేయిస్తారు. నేను యువరాజుగా అవుతానని బాబా కూడా రాస్తారు. నంబర్ 1 ఇతడే అవుతాడు, అయినా ప్రతి క్షణము మర్చిపోతూ ఉంటాను. చూడండి, బాబానే మర్చిపోతూ ఉంటారంటే మనమేముందిలే అనుకుంటారా? లేదు కదా. బాబా అంటారు, కింద తపస్సు చేస్తున్నారు. నేను భగవంతుణ్ణి అని ఎక్కడ చెప్పుకుంటున్నాను? నేను పైసాకి విలువ చేసేవాడిగా ఉంటిని. బాబా అదే అంటున్నారు. నన్ను విలువైన వారిగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు. 10-20 మంది పిల్లల చిత్రాలని కూడా పెట్టండి. వీరు అలా అవుతారని చూపించేందుకు అలా పెట్టచ్చు. ఇంతకుముందు అందరి ఫోటోలు అలా తయారు చేయబడి ఉండేవి. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఒకవైపు సాధారణంగా, మరొక వైపు డబల్ కిరీటదారులుగా చూపించాలి.
మేము అలా అవుతున్నామని మీరు భావిస్తారు. ఎవరి లైన్ అయితే క్లియర్గా ఉంటుందో వారు అలా అవుతారు. చాలా మధురంగా కూడా కావాలి, ఇంపార్టెంట్ కదా. నడవడికలో కూడా పరివర్తన రావాలి. ఉరకనే నేను దేవతగా అవుతానంటే ఎవరు ఒప్పుకుంటారు? మధురంగా కూడా కావాలి. ఈ సమయంలో మనుషులలో కామక్రోధాల బీజాలు ఎంత ఎక్కువగా ఉన్నాయి. అందరిలోనూ పంచవికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి పిల్లలను బాబా అంటున్నారు, ఇటువంటి బీజాలను మీరు నాటకూడదు. సంగమ యుగంలో మీరు దేహాభిమానం అనే బీజాలను నాటకూడదు. దేహాభిమానం ద్వారానే ఇంకన్ని వికారాలు వస్తాయి. సంగమ యుగంలో బాబా అంటారు, కామ వికారం యొక్క బీజం నాటకూడదు. తద్వారా అర్ధకల్పం వరకు మళ్ళీ రావణుడే ఉండడు. బాబా కూర్చొని ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. ముఖ్యమైనది మన్మనాభవ, నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఇతడే చివర్లో ఉన్నాడు బ్రహ్మబాబా. మళ్ళీ అందరికన్నా ముందు కూడా ఇతడే వస్తాడు. యోగ బలం ద్వారా ఎంత పావనంగా అవుతారు. ప్రారంభంలో పిల్లలకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగేవి. భక్తి మార్గంలో నవవిధ భక్తిని చేసినప్పుడు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. ఇప్పుడైతే వీరు కూర్చుంటూ అకస్మాత్తుగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. దీన్ని మాయగా భావించేవారు. ఇది ఫస్ట్ క్లాస్ అయిన ఇంద్రజాలం. మీరాబాయి ఎంతో తపస్సు చేసింది, సాధు సన్యాసుల సాంగత్యం చేసింది. కానీ ఇక్కడ సాధువులు మొదలైన వాళ్ళు ఎక్కడున్నారు? వీరు తండ్రి శివబాబా, అందరికీ తండ్రి. గురువుగారిని కలుసుకోవాలి అని అంటూ ఉంటారు. ఇక్కడైతే గురువు ఎవరు లేరు. శివబాబా నిరాకారుడు. మరి ఇక ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు? ఈ గురువుల వద్దకు వెళ్ళి కానుకలు సమర్పించుకుంటారు. ఇక్కడ తండ్రి అయితే బేహద్ ప్రపంచానికి అధిపతి. ఇక్కడ కానుకలు మొదలైనవి సమర్పించుకునే విషయమే లేదు. ఈ డబ్బులేం చేసుకుంటారు? అంతే కదా, నేను విశ్వాధిపతిగా అవుతానని ఈ బ్రహ్మ కూడా భావిస్తారు. పిల్లల డబ్బులు మొదలైనవి ఏవైతే ఇస్తారో వాటితో వారి కోసమే బాబా అంటున్నారు. ఇల్లు మొదలైనవి నిర్మిస్తాను. డబ్బు శివబాబాకు పనికిరాదు, అలా బ్రహ్మబాబాకు కూడా పనికిరాదు. ఈ ఇల్లు మొదలైనవి పిల్లల కోసమే బాబా అంటారు, తయారు చేస్తున్నారు. సో బాబా అంటున్నారు, మనం డబ్బులు ఏదైతే సేవ చేస్తామో అది మీకోసమే ఇల్లు తయారు చేస్తాను అంటున్నారు బాబా. డబ్బు శివబాబాకు పనికిరాదు, అలాగే బ్రహ్మబాబాకు పనికిరాదు. ఈ ఇల్లు మొదలైనవి పిల్లల కోసమే నిర్మించాను. పిల్లలే వచ్చి ఇందులో ఉంటారు. కొందరు పేదవారిగా ఉంటే కొందరు షావుకారులుగా ఉన్నారు. బాబా మా ఇటుకను కూడా ఒకటి పెట్టండి అని కొందరు 2 రూపాయలు కూడా పంపిస్తారు, కొందరు 1000 రూపాయలు పంపిస్తారు. ఇరువురి భావన ఒకటే కదా, కావున ఇరువురిది సమానమైపోతుంది. చూడండి ఎంత బాగా చెప్తారు. పిల్లలు వస్తారు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉండొచ్చు. ఎవరైతే ఇల్లు నిర్మించారో వారు వస్తే తప్పకుండా వారిని సుఖంగా ఉంచుతారు కదా. దాంతో కొందరు బాబా వద్ద కూడా కొందరికి విశేషమైన మర్యాద జరుగుతుంది అంటారు. అరే అదైతే తప్పకుండా చేయాల్సి ఉంటుంది కదా. ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. కొందరు ఎక్కడైనా కూర్చుంటారు, కొందరు నాజూకుగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారు, పెద్ద పెద్ద మెహల్స్లో ఉండేవారు కూడా ఉంటారు. ప్రతి ఒక్క దేశంలో పెద్ద పెద్ద షావుకార్లు వెలువడతారు. వారు ఇల్లు మొదలైనవి కూడా అలాంటివే తయారు చేస్తారు. ఇక్కడికి ఎంతమంది పిల్లలు వస్తారో చూడండి. ఇంకే తండ్రికి ఇటువంటి ఆలోచనలు ఉండవు. ఉంటే 10-12 మంది మనమలు మనమరాళ్ళు ఉండొచ్చు. అచ్చా ఎవరికైనా 200-300 మంది ఉన్నా వీరికన్నా ఎక్కువైతే ఉండరు కదా. ఈ బాబా ఫ్యామిలీ ఎంత పెద్దది కదా, ఇది ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. ఇక్కడైతే రాజధాని స్థాపన జరుగుతోంది. బాబా కుటుంబం ఎంత పెద్దదవుతుంది. ప్రజాపిత బ్రహ్మ కుటుంబం ఎంత పెద్దది. కల్పకల్పము ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ అద్భుతమైన విషయాలు మీ చెవిలో పడతాయి. ఓ ప్రభు, మీ గతిమతి అన్నింటికన్నా అతీతమైనది అని తండ్రి గురించే అంటారు. భక్తి మరియు జ్ఞానానికి ఎంత తేడా ఉందో చూడండి. స్వర్గంలోకి వెళ్ళాలంటే దైవీ గుణాలని కూడా ధారణ చేయాలి. ఇప్పుడు ముళ్ళలాగా ఉన్నారు కదా, నిర్గుండైన నాలో ఏ గుణము లేదు తండ్రి అని గాయనం కూడా చేస్తారు. పంచవికారాల వశమై ఉన్నారు.
అవగుణాలకు ఆధారమే పంచవికారాలు. రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు మీకెంత మంచి జ్ఞానం లభిస్తోంది. ఈ జ్ఞానం ఎంత సుఖమైనది లభిస్తుందంటే ఇంత సుఖము ఆ జ్ఞానం ద్వారా లభించదు. చూడండి, ఆత్మలైన మనము పైన మూలవతనంలో ఉంటామని మీకు తెలుసు. సూక్ష్మవతంలో బ్రహ్మ విష్ణు శంకర్లు ఉంటారు. అది కూడా కేవలం సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మ ఒక్కడే ఉంటారు, లక్ష్మీనారాయణులు కూడా ఇక్కడి వారే. ఇది కేవలం సాక్షాత్కారం అవుతుంది. అవ్యక్త బ్రహ్మ మళ్ళీ సూక్ష్మవతం నివాసి అయిన బ్రహ్మగా ఎలా అవుతారు అన్న గుర్తులున్నాయి, అంతేకాని ఇంకేమీ లేదు. చూడండి, పిల్లలు వెళ్ళిపోతారేమో బాబా అనుకోకుండా బాబా చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ ఉంటారు, ధారణ చేస్తూ ఉంటారు. ఇవి కొత్త విషయం ఏమీ కాదు. మీరు అనేకసార్లు దేవతలుగా అయ్యారు. దైవీ రాజ్యం ఉండేది కదా. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. అవి వినాశీ డ్రామాలు. ఇది అవినాశి అనాది డ్రామా. ఇది మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. ఈ విషయాలన్నింటినీ బాబాయే కూర్చొని పిల్లలకు అర్థం చేస్తారు. ఇది పరంపరగా కొనసాగుతూ వస్తుంది అని కాదు. ఈ జ్ఞానమును ఇప్పుడు మీకు బాబా వినిపిస్తున్నారు. ఇది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది. మీరు రాజ్య పదవిని పొందుతారు. మళ్ళీ సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। सारांशం. సారము, ఇప్పుడు మేము బ్రాహ్మణులము అన్న స్మృతి మీకు సదా ఉండాలి. కావున వికారాల నుండి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ వికారీ పనులేవి చెయ్యకూడదు. బాబాతో చాలా చాలా విశ్వాసపాత్రులుగా నిజాయితీగా ఉండాలి. డబల్ కిరీటదారులైన దేవతలుగా అయ్యేందుకు చాలా మధురంగా కావాలి. లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. రాజయోగ తపస్సును చేయాలి. లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. రాజయోగ తపస్సు ద్వారానే లైన్ క్లియర్ అవుతుంది కదా. నిజాయితీగా ఉండాలి, విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎన్ని డబల్ కిరీటదారులుగా దేవతలుగా కావాలి. చాలా మధురంగా కావాలి. వరదానం, సదా బేహద్దు స్థితిలై ఉండే బంధనముక్త జీవన్ముక్తులుగా కండి. దేహాభిమానము హద్దులోని స్థితి. ఆత్మాభిమానిగా అవ్వడము బేహద్దు స్థితి. దేహంలోకి రావడం ద్వారా అనేక రకాలైన కర్మబంధనాల్లోకి హద్దుల్లోకి రావాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అయిపోతారో అప్పుడు ఈ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి. బంధనముక్తులే జీవన్ముక్తులు అని అంటారు. అలా ఎవరైతే బేహద్ స్థితులై ఉంటారో వారు ప్రాపంచికమైన వాయుమండలం, వైబ్రేషన్లు, తమోగుణ వృత్తులు, మాయ యొక్క యుద్ధము మొదలైన వాటన్నింటి నుండి విముక్తులైపోతారు. దీనినే జీవన్ముక్త స్థితి అంటారు. దీన్ని సంగమయుగంలోనే అనుభవం చేసుకోవాలి. స్లోగన్, నిశ్చయ బుద్ధి కలవారి గుర్తు నిశ్చిత విజయం మరియు నిశ్చింత స్థితి. వారి వద్దకు వ్యర్థం రాదు. నిశ్చయ బుద్ధి కలవారి గుర్తు నిశ్చింతత. తప్పక విజయం లభిస్తుంది. నిశ్చయ బుద్ధి విజయంతి. నిశ్చింతగా ఉంటారు. వారి దగ్గరికి వ్యర్థం రాదు. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా కావాలి అనే ధుని ఉండాలి. కర్మల గుహ్యగతిని తెలుసుకొని అనగా త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి కర్మను చెయ్యండి. అప్పుడే కర్మాతీతంగా కాగలరు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు సంకల్ప రూపంలోనైనా కూడా కలిగినట్లయితే దాని లెక్కాచారం చాలా కఠినంగా తయారవుతుంది. కనుక చిన్న తప్పులను కూడా పెద్దగా భావించాలి. అండర్లైన్. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అచ్చా, ఓం శాంతి బాబా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.